నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈ రోజు మేము ప్రకృతి చికిత్స గురించి మరియు మూత్రపిండాల వైఫల్య రోగికి ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మాట్లాడబోతున్నాము. మనం చికిత్స గురించి మాట్లాడినప్పుడల్లా దానిలో ఒక లాజిక్ కోసం చూస్తాము. అదేవిధంగా ప్రకృతి చికిత్సలో లాజిక్ వెతుక్కోవాలి. కాబట్టి ప్రకృతి చికిత్సలో ఏమి జరుగుతుంది? మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మరియు మిమ్మల్ని పండ్ల ఆహారంలో ఉంచితే ఇది ప్రయోజనాలు మరియు నష్టాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం లాభాలు మరియు నష్టాలను చర్చిస్తాము. మడ్బాత్ థెరపీ వంటి ప్రకృతి వైద్యంలో మనం ఏ రకమైన చికిత్స తీసుకుంటున్నామో అప్పుడు దాని ప్రయోజనాలు మరియు నష్టాల గురించి మాట్లాడుకుందాం. కాబట్టి డైట్తోనే మొదలు పెడదాం, ఎందుకంటే రోగికి ఆహారం గురించి చాలా కుతూహలం ఉంటుంది. కిడ్నీని నయం చేసే ఆహారం తీసుకోండి. ఇలాంటివి ప్రకృతి వైద్యంలో మనం చూస్తుంటాం. వారు మీకు పండ్లు సలహాలు ఇస్తున్నారు, ఫ్రూట్స్ డైట్లో ఉంచుతారు. కాబట్టి మూత్రపిండాల వైఫల్య రోగికి ఇది సరైనదా లేదా తప్ప దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. కాబట్టి పండ్లు మనకు ఏమి ఇస్తాయి? పండ్లు మనకు విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ను మంచి మొత్తంలో ఇస్తాయి. కాబట్టి ఇది మన ఆహారంలో భాగం చేసుకోవాలి. కానీ మీరు మీ మొత్తం ఆహారాన్ని పండ్లపై ఉంచినప్పుడు మనకు ఒక విషయం కనిపిస్తుంది, అది బరువు తగ్గడం. ఏదైనా మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగి బరువు తగ్గితే క్రియేటినిన్ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రోగి నివేదికను చూస్తే మీరు ఏమనుకుంటున్నారు? పండ్లు తినడం వల్ల నా క్రియేటినిన్ తగ్గిపోతోందని, దీనివల్ల నా కిడ్నీ మెరుగవుతోంది. కానీ వాస్తవం ఏంటి? వాస్తవం కాస్త భిన్నంగా ఉంది. క్రియేటినిన్ మీ కండరాలలో తయారవుతుంది. ఇది మీ కండరాలలో తయారైన వ్యర్థ ఉత్పత్తి. కాబట్టి మీరు పండ్లు తినడం ద్వారా బరువు తగ్గుతుంటే క్రియేటినిన్ ప్రతి 5 కిలోలకు 1 పాయింట్ తగ్గుతుంది. ఈ రోజు మీ బరువు 80 కిలోలు అనుకుందాం. ఫ్రూట్ డైట్ చేసి నెల రోజుల్లోనే మీ బరువు 75 కిలోలకు పడిపోయింది. కాబట్టి మీ క్రియేటినిన్ ఇంతకు ముందు 6 కిలోలు, ఇప్పుడు 5 కిలోలు. ఎందువల్ల? ఎందుకంటే మీ శరీరంలో కండర ద్రవ్యరాశి తగ్గింది. మీ శరీరంలో కండర ద్రవ్యరాశి తగ్గినందున మీ శరీరంలో క్రియేటినిన్ ఉత్పత్తి తగ్గింది. క్రియేటినిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు క్రియేటినిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఈ కారణంగా క్రియేటినిన్ స్థాయి మారిందని నివేదికలో ఒక వైవిధ్యాన్ని మనం చూస్తాము. అయితే ఇక్కడ కిడ్నీ బాగా పనిచేసిందా? ఈ ప్రశ్న మీరే అడగాలి. కాబట్టి మన మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, నా బీపీ ఎక్కువగా ఉంటే, నా చక్కెర ఎక్కువగా ఉంటే, క్రియేటినిన్ తగ్గుతుంటే అది జీవితాంతం అక్కడే ఉండగలదా? ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య చాలా సందర్భాల్లో దాదాపు జీవితాంతం ఉంటుంది. మీ వ్యాధి ఎక్కువ కాలం కొనసాగితే మరియు మీరు మీ ఆహారాన్ని ఎక్కువసేపు బిగుతుగా ఉంచితే మీరు బరువు తగ్గుతారు. కాబట్టి మీ శరీరం సాధారణంగా 60 కిలోలు తగ్గడం ప్రారంభించిన వెంటనే రోగిలో మరొక సమస్యను చూస్తాము, అది తీవ్రమైన బలహీనత. ఇప్పుడు బలహీనత ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కిడ్నీ ఫెయిల్యూర్ రోగి శరీరంలో చాలా జరుగుతోంది. నేచురోపతి చికిత్సలో మనం ఆగిపోయినట్లుగా మీ ప్రోటీన్ తీసుకోవడం తక్కువగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తయారు చేయడానికి తగినంత ప్రోటీన్ లేదని జరుగుతుంది. మరి హిమోగ్లోబిన్ లోపం వల్ల మనం ఏమి చూస్తాం? రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, చాలా శ్రమ, చాలా బలహీనత. ఇది మనకు కనిపించే మొదటి సమస్య. మన రక్తంలో మొత్తం ప్రోటీన్ పరిమాణం తగ్గినప్పుడు మన రక్తం కొద్దిగా సన్నగా మారుతుంది. ఇప్పుడు రక్తం సన్నగా ఉందని అనుకుంటారు. రక్తంలో మందం ఉంటుంది. మీరు ఎప్పుడైనా రక్తం బయటకు రావడం చూసినట్లయితే అది నీటి కంటే మందంగా ఉందని మీకు అర్థం అవుతుంది. ఇది కొంచెం సన్నగా మారితే ఏమి జరుగుతుంది అంటే మన సిరలు మరియు ధమనులు దానిని నిర్వహించలేవు. వాటి నుంచి వచ్చే ద్రవం మన కాళ్లను నింపడం మొదలు పెడుతుంది. మీరు నిద్రపోవడానికి మీ కాళ్లను ఎత్తినప్పుడు మీ కాళ్లలోని నీరు మీ ఊపిరితిత్తులను నింపడం ప్రారంభిస్తుంది. ఇది మీకు ఊపిరాడకుండా చేస్తుంది. కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని ఏమిటి? మీరు ఫ్రూట్ డైట్లో ఉండవలసిన అవసరం లేదు. మీ శరీరంలో రోజువారీ ప్రోటీన్ అవసరానికి తగినంత ప్రోటీన్ తీసుకోవాలి. నిరుపయోగంగా చేయకండి, ఇది అర్థవంతంగా ఉంటుంది. కానీ దాన్ని పూర్తిగా ఆపండి, అది అర్థం కాదు. మనం పండ్ల ఆహారంలో ఉన్నప్పుడు మనం ఆహారంలో కార్బోహైడ్రేట్లను పెద్ద మొత్తంలో తీసుకోకపోవడం మరొక సమస్యను చూస్తాము. మన శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం బాగుంటే శరీరం కార్బోహైడ్రేట్లను ప్రోటీన్గా మారుస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆహారంలో కొద్దిగా ధాన్యాన్ని ఉంచుకోవాలి. మీరు ఏదైనా ఆహారం నుండి బరువు తగ్గుతుంటే మీరు దీర్ఘకాలికంగా దానికోసం చెల్లించాలి. కాబట్టి మీ బరువు వదులుగా ఉండే ఏదైనా ఆహారాన్ని అనుసరించమని నేను నా రోగులకు ఎప్పుడూ సలహా ఇవ్వను. మీ బరువును నిర్వహించండి, మీ బరువును పెంచండి. దీని ప్రయోజనాలు బరువు తగ్గడం కంటే ఎక్కువ, ఇది తాత్కాలికం. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము మడ్ థెరపీ గురించి మాట్లాడాము. మడ్ థెరపీ ఇలా చేస్తుందని, మడ్ థెరపీ అలా చేస్తుందని చాలా మంది మడ్ థెరపీకి సలహా ఇస్తారు.
కాబట్టి మన చర్మం మన శరీరంలో అతి పెద్ద అవయవం అని మీరు అర్థం చేసుకోవాలి. మరియు ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లు మరియు కాలుష్యం నుండి మనలను రక్షిస్తుంది. మీ చర్మం వన్ వే రోడ్. ఇక్కడి నుండి చెమట రాగలదు, కానీ ఇక్కడ నుండి ఏమీ ప్రవేశించదు. అది ఇక్కడి నుంచి ప్రవేశించి ఉంటే మేము స్నానం చేస్తున్నప్పుడు శరీరంలో నీరు ప్రవహించడం ప్రారంభమయ్యేది. కానీ అలా జరగదు, ఎందుకంటే మన చర్మం కూడా అదే విధంగా తయారవుతుంది. కాబట్టి మనం మట్టి స్నానం చేసినప్పుడు బురద ఎప్పుడూ లోపలికి ప్రవేశించదు. బురదలో ఉన్న వస్తువులు కూడా శరీరంలోకి ప్రవేశించలేవు. కానీ బురద ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. చల్లగా ఉండటం వల్ల రోగి శరీరంలో కండరాల సంకోచాలు కనిపిస్తాయి. మడ్ థెరపీ కిడ్నీ పేషెంట్లకు కూడా సలహా ఇవ్వదని మీరు చూశారు. అలా చేస్తే దాని నష్టాన్ని మనం చూస్తాం. కీటోన్ స్థాయి పెరగడం ప్రారంభమైంది, ఎందుకంటే చల్లటి వాతావరణంలోకి వెళ్ళగానే కండరాలు సంకోచిస్తాయి మరియు మీ శరీరంలో కీటోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే కిడ్నీ రోగులకు మడ్ థెరపీని సూచించరు. వేడి నీటి స్నానం చూస్తుంటాం. కాబట్టి వేడి నీటి విషయంలోనూ అదే కాన్సెప్ట్. చర్మం యొక్క మూలం నుండి నీరు లేదా మందులు శరీరంలోకి ప్రవేశించలేవు. వేడి నీటిలో కూర్చుంటే చెమటలు పడతాయి. చెమటకు కూడా కొంత ఉపయోగం ఉంది. మన నోటిలో చెమట పోస్తే దాని రుచి ఎలా ఉంటుంది? ఉప్పని. వేడి నీటిలో కూర్చుంటే చెమట కారణంగా శరీరంలోని ఉప్పు బయటకు రావడం మొదలవుతుంది. నీళ్లు కూడా వస్తాయి. కాబట్టి వేడి నీటిలో చెమటలు పట్టినప్పుడు మనం 2 విషయాలను నియంత్రిస్తాం. మొదటిది నీరు, రెండోది ఉప్పు. బయటకు వచ్చే మూడో విషయం యూరియా. నేను 1 మిల్లీ చెమట మరియు 1 మిల్లీ మూత్రాన్ని తీసుకుంటాను. కాబట్టి నా మూత్రంతో పోలిస్తే నా చెమటలో 50 రెట్లు ఎక్కువ యూరియా ఉంటుంది. కానీ సమస్య ఏమిటంటే మూత్రం ఎల్లప్పుడూ మలబద్ధకం కలిగి ఉంటుంది. అలాంటి వాతావరణంలో కూర్చున్నంతసేపు చెమట పడుతుంది, లేదా జీవితాంతం చెమటలు పట్టిస్తూనే ఉంటారు. కానీ అది సాధ్యం కాదు. అరగంట, గంట సేపు చెమటలు పట్టినా ఇది మూత్రపిండాల పనిని భర్తీ చేయదు. అది తన లంచగొండితనం చేయసాలదు, ఎందుకంటే మూత్రం ఎక్కడం 24 గంటలు కొనసాగుతుంది. మూత్రం శరీరంలో ఏర్పడి మూత్రాశయంలో నిండిపోతుంది. దాన్ని ఇప్పటికప్పుడు ఖాళీ చేస్తూనే ఉంటాను. కానీ వేడి వాతావరణంలో కూర్చున్నప్పుడు చెమటలు పడుతున్నాయి. అంటే రోజుకు 1-2 గంటలు పనిచేశారు. మిగిలిన 23 గంటలు ఏం చేశారు? 23 గంటల పాటు శరీరంలో ఏర్పడిన యూరియా పేరుకుపోతూనే ఉంది. దీంతో యూరియాలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. శరీరాన్ని వేడి వాతావరణంలో ఉంచి చెమటలు పట్టేలా చేసినా. కాబట్టి ఈ విధానం పనిచేయదు. ఇవి తాత్కాలికమే. శాశ్వతంగా పనిచేసే మరియు దీర్ఘకాలంలో మనకు ప్రయోజనం చేకూర్చే ఏదైనా మనకు అవసరం. దానికి పరిష్కారం ఒక్కటే, అది మీ మూత్రపిండాలు. మూత్రపిండాల వైఫల్యం రోగి చిన్న షార్ట్ కట్ల కోసం చూడటం ప్రారంభించినప్పుడల్లా నేను ఇది చేయాలి, నేను చేయాలి. కానీ వాస్తవానికి మూత్రపిండాలను బైపాస్ చేసే షార్ట్కట్ లేదు. మీ మూత్రపిండాలు కొన్ని కారణాల వల్ల చెడిపోతున్నాయి. ఇది రక్తపోటు, చక్కెర లేదా మరేదైనా వ్యాధి, అజిన్, నెఫ్రోపతి, పాలిసిస్టిక్ కిడ్నీ వంటివి. కానీ మీ మూత్రపిండాలు చెడిపోతున్నాయి. మూత్రపిండాలు 24 గంటలు, 365 రోజులు మరియు చాలా సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేస్తాయి. కాబట్టి ఇది తక్కువ కాలం పనిచేసినా ఎక్కువ కాలం పనిచేస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. ఇప్పుడు మూత్రపిండాలు చెడిపోతున్నప్పుడు మూత్రపిండాల యొక్క ఈ పని జరుగుతోంది. కాబట్టి శరీరంలో కెటామైన్, యూరియా పెరుగుదలను నెమ్మదిగా చూస్తాను. ఇప్పుడు మన కెటామైన్, యూరియా తగ్గాలంటే కాబట్టి ముందుగా మూత్రపిండాలకు హాని కలిగించే అంశంపై కసరత్తు ప్రారంభించాలి. కాబట్టి మీరు మూత్రపిండాల వైఫల్య రోగి అయితే మొదట మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీ కిడ్నీ ఎందుకు చెడిపోతోంది? ఇది రక్తపోటు కాదా? ఇది చక్కెర కాదా? మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరే సమాధానం పొందుతారు. నా రక్తపోటు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది, నా చక్కెర ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. లేదా నా రక్తపోటు ఎక్కువగా, షుగర్ ఎక్కువగా ఉండేది, అందుకే నా కిడ్నీలు చెడిపోయాయి. మరి నేటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మందు తీసుకున్న తర్వాత కూడా రక్తపోటు, షుగర్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలను నిరంతరం దెబ్బతీస్తోంది. మరియు మీ నష్టం పెరిగే కొద్దీ మీ శరీరంలో కెటామైన్ మరియు యూరియా పెరుగుతుంది. కాబట్టి మన కెటామైన్, యూరియా పెరగకుండా ఉండాలంటే నేను దగ్గర గురించి మాట్లాడటం లేదు, పెరగకూడదు. కాబట్టి ముందుగా మీ కిడ్నీలు చెడిపోవడానికి గల కారణాన్ని తొలగించాలి. అంటే బీపీ, షుగర్. ఇప్పుడు బీపీ, షుగర్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. వైద్య శాస్త్రంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే ఏదో ఒక మందు మీ శరీరానికి సరిపోతుంది. మరి మెడిసిన్ సూట్ అయితే బీపీ, షుగర్ కంట్రోల్లోకి వస్తాయి. అంత హైప్. రక్తలో చక్కెరను నియంత్రించడానికి ఇన్సులిన్ ఉంది మరియు అనేక రకాల ఇన్సులిన్ ఉన్నాయి. రక్తపోటును నియంత్రించడానికి అనేక మందులు ఉన్నాయి.
మీరు ఏమి చేసినా, నేను మళ్ళీ చెబుతాను, మీరు ఏమి చేసినా రక్తపోటు మరియు రక్తంలో చక్కెరను ఎట్టి పరిస్థితుల్లోనూ అదుపులో ఉంచండి. రక్తపోటు మరియు రక్తంలో చక్కెర మీ నియంత్రణలో ఉంటే మీ మూత్రపిండాలకు కొత్తగా ఏమీ హాని కలిగించదు. జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కొత్త నష్టం లేకపోతే క్రియేటినిన్ మరియు యూరియా యొక్క పురోగతి ఆగిపోతుంది లేదా చాలా నెమ్మదిగా మారుతుంది. ఇప్పుడు స్లోగా ఎందుకు చెప్పాను? ఎందుకంటే శరీరంలో మెటబాలిక్ అసిడోసిస్ వంటి ఇతర అంశాలు మూత్రపిండాలను పాడు చేస్తాయి. అయినా మనకు ఏం జరుగుతుందంటే కిడ్నీలు చెడిపోవడానికి కారణం నియంత్రణే. మరియు గరిష్ట సందర్భాల్లో క్రియేటినిన్ మరియు యూరియా స్థిరంగా ఉండే ఫలితాలను మనం చూస్తాము. ఇప్పుడు దాన్ని తగ్గించడమే ప్రశ్న. ఇప్పుడు మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు అవి పెద్ద కప్పులు. ఇప్పుడు అవి ఎప్పుడు తగ్గుతాయి? మూత్రపిండాలు కొద్దిగా కోలుకున్నప్పుడు. మూత్రపిండాలు 80% పనిచేయడం లేదని అనుకుంటే. మూత్రపిండాలు 80% పనిచేయకపోతే క్రియేటినిన్ స్థాయి 6లో ఉంటుంది. 80% మూత్రపిండాలు పనిచేయకపోతే మీ మూత్రపిండాలను ఊహించడానికి ప్రయత్నించండి. నా మూత్రపిండాలు 80% చనిపోయాయా? మూత్రపిండాలలో 80% చనిపోయిన భాగం ఉంటుంది. ఒక భాగం చనిపోబోతోంది. అది చచ్చిపోలేదు. అంటే ఇది అనారోగ్య భాగం. జీవభాగాన్ని, అనారోగ్య భాగాన్ని ఏదో ఒక విధంగా మనం పనిలోకి తెచ్చి పనిచేస్తే నా క్రియేటినిన్ తగ్గిపోతుందా? అది కావచ్చు. కుడివైపు కాబట్టి ఒక రోగి ఎస్ఆర్ఐఎస్కు వచ్చినప్పుడల్లా, సైన్స్ ఇంజనీరింగ్కు వచ్చినప్పుడల్లా మేము రికవరీ చేయగల భాగంపై దృష్టి పెడతాము. మూత్రపిండాల వైఫల్యం ఉన్న రోగికి 8 సంవత్సరాల వయస్సులో చికిత్స ప్రారంభిస్తే అతని క్రియేటినిన్ స్థాయి 4కు తగ్గుతుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే కిడ్నీ తన పనితీరును పెంచింది. సజీవంగా ఉన్న, చచ్చిపోని, అనారోగ్యంతో ఉన్న భాగం తిరిగి పనికి వచ్చింది. ఆ స్థాయి తగ్గడాన్ని మనం చూస్తాం. మంచి విషయం ఏంటంటే బీపీ, షుగర్ కంట్రోల్ అయిన వెంటనే మొదటి నెలలో క్రియేటినిన్ లెవెల్స్ తగ్గడం మొదలవుతుంది. డైట్ను కఠినంగా పాటించకుండా. మీరు మీ ఆహారంలో చాలా మార్పులు చేయలేదు లేదా మీరు బరువు తగ్గలేదు. మీరు మీ హిమోగ్లోబిన్ను పెంచారు. ఎందుకంటే మీరు మంచి ఆహారం తిన్నారు. మరి మనం ఏం చూస్తాం? మూత్రపిండాల పనితీరు పెరిగింది. ఎందుకంటే మెడిసిన్ ఒకటే పని చేయదు. ఆహారాన్ని కూడా ఔషధంగా మార్చుకోవాలి. మీరు బాగా తినేటప్పుడు మీ మూత్రపిండాలు కూడా ఆహారం నుండి పోషకాలను పొందుతాయి. ఆ పోషణతో మూత్రపిండాలు మునుపటి కంటే మెరుగ్గా పనిచేయగలుగుతాయి. ఈ కారణంగా నేను మీకు తెరపై చూపిస్తున్నట్లుగా మేము ఫలితాలను చూస్తాము. అంటే మీరు చూసారా? మీ క్రియేటినిన్ స్థాయి పెరుగుతుంటే మీరు మీ శరీరంతో ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలి. మరి మీకు ఎక్కడ లోపం ఉంది? మీరు ఆ లోపాన్ని పూర్తి చేస్తే మీ మూత్రపిండాల వైఫల్య చికిత్సలో సగం అక్కడే జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీరు చాలా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అయినా మీకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే నేను అందుబాటులో ఉన్నాను. నా టీం అంతా అందుబాటులో ఉంది. దీనితో నేను మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తరువాతి వీడియోలో కలుద్దాం. నమస్తే.